టీడీపీ పైశాచికంపై పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు. మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై పుస్తకం రిలీజ్ చేసిన టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ, నియోజకవర్గం అది పల్నాటి బ్రహ్మనాయుడు వాళ్ళందరూ నివాసం ఉన్నటువంటి కారంచేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అలాగే మాచర్లలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు. ఈయనతో పాటు ఆయన ఒక దొంగ, ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ. ఇద్దరే కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. ఉదాహరణకి మా మీద దాడి అందరూ చూశారు. ఇవన్నీ మేము మాటికి చెప్పడం కరెక్ట్ కాదు. మొన్న ఎన్నికల్లో కూడా అసలు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 96 దగ్గర నుంచి అసలు ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే అంతకుముందు ఫ్యాక్షనిజం రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత దాదాపు చాలా పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగేది మా చిన్నప్పుడు. ఇవాళ రీపోలింగ్ ఎక్కడ జరగల, ఒక్క మాచర్ల నియోజకవర్గంలో జరుగుతుంది. ఎందుకు? అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగలకొట్టే దుస్థితి. ఆ ఈవీఎంలో తెలుగుదేశం పార్టీకి 18 ఓట్లు కొట్టుకుంటారో, రోడ్డు మీద వచ్చేటువంటి వాళ్ళని ఒక బందిపోట్లు కనుక ఎట్లయితే కొడతారో ఆ విధంగా కొట్టి దాదాపు కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి. అందుకనే పిల్లల్ని రామకృష్ణారెడ్డిని ఒక ధన పిశాచి, ఒక రక్త పిశాచి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఈ రెండు విషయాలు, చాలా విషయాలు చెప్పారు. రైతుల పాస పుస్తకానికి వచ్చేసి 15,000 రూపాయలు కట్టాలి. అట్లాగే పంచాయతీ నిధులకు సంబంధించి దాదాపు 15 కోట్లు దోసేసుకున్నాడు. అట్లాగే రేషన్ బియ్యం దారి మళ్లించి 73 కోట్లు. అట్లాగే కంకర తవ్వుకొని అమ్ముకొని 40 కోట్లు. అట్లాగే గ్రావెల్ మొత్తం కూడా అమ్ముకొని ఆ ఏరియాలో గ్రానైట్ ఏదైనా లారీలు కనుక వెళ్తే ఒక్కొక్క లారీకి 25,000 రూపాయల చొప్పున 70 కోట్లు. మొత్తం కలిసి దాదాపు 2,000 కోట్లు ఈ రోజుకి సంపాదించి ఈ డబ్బును అడ్డం పెట్టుకొని రౌడీజం చేస్తున్నటువంటి పద్ధతి. అందుకనే ధన పిశాచి అన్నాం. అట్లాగే రక్త పిశాచి అని మేము ఎందుకు అంటా ఉన్నామంటే, మీరు చూశారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బీహార్లో మాత్రమే అత్యంత దారుణంగా రోడ్డు మీద పడేసి కొట్టడమో, బట్టలు లేకుండా నరకటమో, లేకపోతే ఎంటబడి వేధించి హింసలు చేసి నరకటమో చూసేవాళ్ళం. కానీ ఈ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నాగార్జున సాగర్ రోడ్లో కూడా దాదాపు 30 ఎకరాలు కబ్జా కాబడినాయి. అదేవిధంగా ఎత్తుపోతల దగ్గర కూడా భూములు కబ్జా అయినాయి. మన విమానాశ్రయం దగ్గర 200 ఎకరాల భూములు కబ్జా అయినాయి. ఇవాళ ఎక్కడ చూసినా కబ్జాలు. ఈ ప్రభుత్వంలో ఇలా అరాచకాలు జరుగుతూ ఉంటే అసలు ఎటుపోతుంది వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ అయితే మరీ నిర్వీణం అయిపోయినాయి. అనిల్ కుమార్ రెడ్డి అనే అతను సాగర్ ఎస్ఐగా ఉన్నాడు. ఆయన ఏంటంటే ఒక వైసీపీ ఏజెంట్కి పనిచేస్తున్నాడు, వైసీపీ కార్యకర్తకు పనిచేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఇచ్చి అక్కడ మాచర్ల నియోజకవర్గంలో పెట్టుకోవడం. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంబంధించిన అధికారులు ఉండేటోళ్ళు. కానీ ఇవాళ ఈ రామకృష్ణారెడ్డి వాళ్ళకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాళ్ళతోనే అక్రమాలు చేయించుకున్నాడు మహానుగణుడు. ఇలాంటి దుర్మార్గపు ఎమ్మెల్యేని ప్రస్తాదు పలకాలని, అదేవిధంగా దాడి ఎవరి మీద జరిగిందో ఆ దాడికి సంబంధించిన వ్యక్తుల మీద కూడా ఎవరు చేయించో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని, ఓడిపోతాననే భయంతో ఏ రోజు నువ్వు కళ్ళకుంటా కొత్త పుల్లారెడ్డిగూడెం ఏజెంట్లు కూర్చున్నారో ఆ రోజు నుంచే అప్పటి నుంచే స్టార్ట్ అయింది. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నేను ఓడిపోతున్నానని భయంతోనే పాలవాయి గేట్లో పోయి ఈవీఎంను పాల్గొట్టడం ఇవాళ చర్చకు దారి. గతంలో 15-20 సంవత్సరాల నుంచి అట్లనే ఈవీఎంల మీద దాడులు చేయటం అదేవిధంగా జరుగుతూ ఉండయి. కానీ ఇవాళ మీడియాలో వచ్చింది కాబట్టి భావి ప్రపంచానికి ఇవాళ ఏ విధంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీని గెలిచాడో ఆ విధంగా మీరు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఇక ఏ స్థాయిలో ఈ అరాచకం, ఇటువంటి కేస్ స్టడీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలోనే. అట్లాగే మాచర్లలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు,
మీరు గెలిపించండి ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు. అందుకనే ఈవీఎంలు ధ్వంసం చేసేదాకా వచ్చాడు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడిని చర్యలు తీసుకోండి, కేసు పెట్టండి అనకుండా ఎందుకు వీడియో బయటకు వచ్చింది, ఎట్టా బయటకు కొట్టించిందని మాట్లాడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏ విధంగా ఇటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించారో. ఇతను చేసిన ఏదైతే ఇప్పుడు బుక్లో ఉన్న 79 కేసుల్లో అరాచకాల అత్యాచారాల్లో దగ్గర 51 సంఘటనలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద జరిగినాయి. 8 హత్యలు. ఇవాళ పోలింగ్ ప్రారంభం కాగానే స్వగ్రామంలోనే ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న చేరెడ్డి మంజులు నుదుటి మీద గొడ్డలతో కొట్టారంటే ఆ తల్లి ఆ గొడ్డలు దెబ్బతిన్నా కూడా ఆ పోలింగ్ ప్రక్రియలో పాల్గొని పల్నాడు మహిళ ధైర్యాన్ని చూపించింది. కారం